I mean, LA mayor అంటే ఏంటి సామాన్యమైన విషయం అది. I'm more excited that one of them is Indian. One person of Indian descent is New York mayor. And Which LA is- is the second largest city. She did it. నిత్యారామన్ సాధించిందండి, సాధించింది. అమెరికాలో 2025లో చాలా ఎన్నికలు జరిగాయి. అందులో మోస్ట్ ఎక్సైటింగ్ అనిపించింది, ముఖ్యంగా ఇండియన్ అమెరికన్ పర్స్పెక్టివ్ తో ఎక్సైటింగ్ అనిపించింది జోహ్రాన్ మమ్దాని గెలుపు, న్యూయార్క్ మేయర్ గా గెలుపు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్నికలలో బాగా ఎక్సైటింగ్ గా అనిపించింది లాస్ ఏంజలస్ మేయర్ కు సంబంధించిన ప్రైమరీ ఎలక్షన్స్. న్యూయార్క్ నగరం లార్జెస్ట్ సిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, సెకండ్ లార్జెస్ట్ సిటీ లాస్ ఏంజలస్. సో లార్జెస్ట్ సిటీలో ఆల్రెడీ ఎన్ ఇండియన్ డిసెంట్ మేయర్ ఉన్నాడు. లాస్ ఏంజలస్ లో నిత్యారామన్ ఇండియన్ డిసెంట్, కేరళలో పుట్టింది, అమెరికాలో పెరిగింది. ఇన్కంబెంట్ క్యారన్ బాస్ డెమోక్రాట్, నిత్యారామన్ డెమోక్రాట్. వీళ్ళిద్దరి మధ్యనే నవంబర్లో ఎన్నిక జరగబోతోంది. దానికి సంబంధించిన నా విశ్లేషణ, గెలుస్తుందా నిత్యారామన్, గెలుస్తుందా? అమెరికాలో 2 పెద్ద నగరాలలో భారతీయులే మేయర్లు అవుతారా అన్న విషయం గురించి చివరిలో చెప్తాను. కానీ ముందుగా జూన్ 7వ తారీఖున మేము నిర్వహించిన లైవ్ స్ట్రీమ్ లో మా ప్యానల్ డిస్కషన్ ఈ అంశం గురించి. గవర్నర్ రేస్ కంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది మేయర్ రేస్, ఎల్ఏ మేయర్ రేస్. అది గమనిస్తున్నారా మీరు? నిత్యారామన్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది. ఇన్కంబెంట్ అంటే కరెంట్ మేయర్. ఇంతకు ముందు కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీకి షీ వాజ్ ద స్పీకర్ ఆల్సో. షీ వాజ్ ఆల్సో కాంగ్రెస్ ఉమెన్. సో ఇది చూడండి, ఇది ఇంట్రెస్టింగ్. స్పెన్సర్ ప్రాట్ అనేవాడు రియాలిటీ స్టార్. వాడి జీవితంలో ఒక్కసారి కూడా ఉద్యోగం చేయాలి. రియాలిటీ స్టార్ లో కూడా రియాలిటీ షో వాట్ ఎవర్ దట్ క్రాప్ హీ యాక్టెడ్ ఆన్, ఒక నెగటివ్ షేడ్ ఉన్నాడంట అందులో. వాట్ ఎవర్. కాలిఫోర్నియా ప్యాలసైడ్ ఫైర్స్ 2025 జనవరిలో జరిగినాయి చూసారా? లాస్ట్ ట్రంప్ వచ్చాక రాకముందో జరిగినాయి. ఆ ఫైర్స్ లో ఇల్లు కాలిపోయింది. వీడు ఒకటే ప్లాట్ఫామ్ మీద క్యాంపెయిన్ చేస్తూ వచ్చాడు. సో హీఈస్ రిపబ్లికన్ నామినీ, రిపబ్లికన్ బ్యాక్డ్ నామినీ. సో ఈ ఎల్ఏ గవర్నమెంట్ ఇన్కాంపిటెంట్, క్యారన్ బాస్ ఇన్కాంపిటెంట్, ఇళ్ళు అన్ని తగలబడిపోయి అది అతని ఒకటే. సో దట్ ఈస్ హిస్ క్యాంపెయిన్. So he got into second place, and the third place is the most important thing for Indian diaspora is Nithya Raman. Like she's in her 50s. She was born in Kerala. Ikkade perigindi. She's a councilwoman in Los Angeles. So here is where the race is interesting. Karen Bass is leading. She already advanced, declare చేశారు, already advanced to the November elections కి advance అయిపోయింది. Now Spencer Pratt had a huge lead on Tuesday against Nithya Raman. నేను కాల్చి బెట్టింగ్ మార్కెట్ లో చూస్తాను. ఆ మర్నాడే, ఆ వెన్స్డే నాడే ఫ్లిప్ అయింది. సెకండ్ ప్లేస్ లో ఎవరు వస్తారని చూస్తే నిత్య రామన్ కనపడతా ఉంది. అరే వాట్ డు దే నో, ఈ బెట్టింగ్ మార్కెట్స్ వాట్ డు దే నో అని చెప్పి నేను ఫాలో అవుతున్నాను. ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ప్రాబ్లం చెప్పారు చూసారు ఇందాక, మురళి గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది బేసికల్ గా ఎలక్షన్ వచ్చే వరకు వెళ్తానే ఉంటాయి. ఇది దే కెన్ డ్రాప్ ఇన్ ద మెయిల్ బాక్స్. అవి వచ్చినప్పుడల్లా కౌంట్ చేస్తా ఉంటారు. ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఈస్ ఎ కట్ ఆఫ్ డేట్. ఎప్పుడు నెక్స్ట్ వీక్ ఎప్పుడో కానీ దీని రిజల్ట్స్ డిక్లేర్ చేయరు. ద వే ఇట్ కమ్స్ ఇస్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ రాగానే ఈ లీడ్లు మారిపోతా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించేది లీడ్ యాజ్ ఆఫ్ నౌ న్యూయార్క్ టైమ్స్ దాంట్లో. రేపొద్దున మీరు చూస్తే ఇంకా మారచ్చు. రేపొద్దున నిత్యారామన్ సెకండ్కి రావచ్చు. అది కానీ జరిగితే ఒకే పార్టీ వాళ్ళ ఇద్దరి మధ్య మళ్ళీ మెయిన్ ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటే, నిత్యారామన్ ఈజ్ ఎ డెమోక్రాట్, క్యారన్ బాస్ ఈజ్ ఎ డెమోక్రాట్. వాళ్ళిద్దరి మధ్య ఎల్ఏ మేయర్ రేస్ నవంబర్లో ఉంటుందని క్యాల్షీ బెట్టింగ్ మార్కెట్ లో జరుగుతుంది. సో దాట్ ఈస్ ద ఎక్స్ప్లనేషన్ ఫర్ దిస్ వన్. కిరణ్.
I don't know why California's election process is so different than Texas, like primaries and this is a good thing that two Democrats may compete for a mayorship. And Republicans are nowhere in the I'm more excited that one of them is Indian. Yeah, true. So it speaks volumes as to people don't hate us. people can vote for us. Well, ఒక పక్క సరా గంజాలెస్ రెటరిక్ తీసుకోండి, ఇంకో పక్క చూడండి. ఐ మీన్ LA మేయర్ అంటే ఏంటి సామాన్యమైన విషయం అది. One of the biggest. New York mayor. Yeah, I mean, we had one person of Indian descent as New York mayor, and LA is the second largest city. And it will be fantastic to have both people of Indian origin as mayors of two major cities. Sir, couple of I wanted to make a point here. So number one is you'll be happy that she is an urban planner, urban city planner. She's an urban planner, correct. Like yourself. Second thing is she's being backed by progressive. She's a progressive candidate. So this will be a good, a testing ground for the Democratic Party to see if a progressive can push out a traditional candidate. So they should take note because she searched because of her progressive really. That's what I felt. Yeah, I mean, నేను కొంచెం సెంటర్ అండి. I'm not you describe yourself as progressive wing. Yes. Yeah, I'm more in the center right side, but that's okay. Well, I'm far left. Well, I mean, it depends on the issue for me. Depends on the issue. Fiscal issues వచ్చేసరికి I am center right. Social issues వచ్చేసరికి I lean more towards left. So that's so does Nithya Raman, so not Nithya Raman, does she consider herself a social democrat? అనుకుంటాను. నాకు తెలియదు. I don't remember that, but yeah, I mean చదువుతా ఉంటాను కానీ ఒకసారి వెంటనే గుర్తురావు. మీరు చెప్పండి. అది లైవ్ స్ట్రీమ్ లో జరిగిన సంభాషణ అండి. నౌ టు ద అప్డేట్. మా షో ముగిసిన కొద్ది గంటల తర్వాత మరిన్ని మెయిల్ ఇన్ బ్యాలెట్స్ కౌంట్ చేసిన తర్వాత స్పెన్సర్ ప్రాట్ మీద నిత్యా రామన్ లీడ్ ఒక 3,000కు పైగా పెరిగింది. డెసిషన్ డెస్క్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వెంటనే ఆవిడ 2వ స్థానంలో ఉన్నట్టుగా విజేతగా ప్రకటించారు. అంటే నవంబర్ ఎన్నికలలో స్పెన్సర్ ప్రాట్ కాదు, నిత్యా రామన్ క్యారన్ బాస్ తో పోటీ చేయబోతోంది. దిస్ ఈస్ ద న్యూస్ అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఎక్సైటింగ్ ఇఫ్ యూ ఫాలో అమెరికన్ పాలిటిక్స్, ఆఫ్ కోర్స్. యా, ఈ రోజు ఉదయం అంటే జూన్ 8వ తారీఖు ఉదయం ABC న్యూస్ ఇచ్చిన report ఇది. Good morning, Rachel. And we know Spencer Pratt had generated a lot of buzz and also a lot of controversy with his conservative run for LA mayor. It does appear, though, that this could be the end of the road. He's needing to finish in the top 2 of the primary, and progressive council member Nithya Raman has now surged past him. She has a narrow lead, about 3,100 votes. That's less than 0.5%, but she's gained on him every day since election night. Now, we did know incumbent Mayor Karen Bass has already clinched her spot in the runoff. She's been steady at about 35% of the vote. Spencer Pratt is, of course, a reality TV star known for the MTV show The Hills. He had centered his campaign on critiquing the mayor for her response to the LA wildfires and the city's homeless problem. Those are things that have resonated with some people, but likely not enough to get Los Angeles voters to side with a registered Republican. Of course, a lot of people are wondering why the count is taking so long. Well, in California, 80% of votes are mail-in, and there are still many more votes that are still coming in. We don't exactly know how many more are left, but based on the trends we're seeing, we are likely going to have a runoff election in November in Los Angeles between 2 Democrats, Karen Bass and Nithya Raman. So that's the essence of it అండి. ఈ స్పెన్సర్ ప్రాట్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ క్యాండిడేట్. నేను లైవ్ స్ట్రీమ్ లో చెప్పినప్పుడు ముందుగా మిస్పోక్, రిపబ్లికన్ క్యాండిడేట్ అన్నాను, కన్జర్వేటివ్ గా చెప్పుకున్నాడు. బట్ హిస్ మెయిన్ ప్లాట్ఫామ్ ఇస్ Karen Bass is incompetent, wildfires were mismanaged, and there's a lot of homeless problem in LA. All legitimate concerns. I don't have a favorite in this race. My son lives there, so he I don't know. I haven't asked him who he voted for. But one of the things I wanted to mention here in on the day, election day night, Nithya Raman conceded. She was like, here the Spencer Pratt lead చాలా ఎక్కువ ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ ప్రాబ్లం, ఐ మీన్ ఎంటైర్ కాలిఫోర్నియాలో ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ డే ఇది పోస్టల్ స్టాంప్ వేసే వరకు మీరు
ఓట్ చేయొచ్చు. అవి వచ్చినయన్నీ కౌంట్ చేయాలి. అది కాలిఫోర్నియా సిస్టమ్. సో వీ టాక్డ్ అబౌట్ దట్ ఇన్ ద లైవ్ స్ట్రీమ్. మేబీ వీ వర్ టాకింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ద గవర్నర్ రేస్ దానికి సంబంధించి. బట్ దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ ఏబిసి న్యూస్ రిపోర్ట్ లో చూసారు. సో నిత్యారామన్ కన్సీడెడ్. మీకు అనిపించవచ్చు ఏంటి కన్సీడ్ చేసేసింది కదా, ఇంకా హౌ కెన్ షీ బి ఎలక్టెడ్ అంటే, నో, దట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. If you want more votes, you are the winner, even if you conceded. You are not losing that right because you conceded. Here is her concession speech, and I mean, it's long, about 13 minutes and on there. I just wanted you to see her face, how she talks. A city built by dreamers and immigrants and artists and workers from every corner of this beautiful world. A few months ago, this campaign was a long shot. No one knew who I was. I was the last to enter this race. We had no institutional backing. But what we did have was a vision for Los Angeles. That's part of her concession speech. Okay, what might happen in November? This doesn't look good for Karen Bass. Well, if I were in LA and I had to pick between these two, primarily Karen Bass quotation devannemo. కానీ మెయిన్ ఎలక్షన్స్కి వెళ్ళేసరికి ఐ వుడ్ హావ్ స్విచ్డ్ ఓట్ టు నిత్యారామన్. ఎందుకంటారా, ప్రైమరీలో ఇట్ ఫెల్ట్ లైక్ నిత్యారామన్ వాజ్ నాట్ గోయింగ్ టు విన్. ఎందుకంటే ముందు పోల్స్ చూసుకుంటే నిత్యారామన్ కి స్పెన్సర్ ప్రాట్ కి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. ప్రతి ఒక్క ఓటర్కు వాళ్ళ స్ట్రాటజీ ఏదో ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలిఫోర్నియా జంగిల్ ప్రైమరీలు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రాటజిక్ గా ఓటు వేయాల్సి ఉంటుంది. నువ్వు ఎవరు గెలిస్తే పర్వాలేదు అనుకుంటున్నావు, ఎవరు గెలవకూడదు అనుకుంటున్నావు, దాన్ని బట్టి అక్కడ ఓటు చేయాల్సి ఉంటుంది. సో నేను కానీ కాలిఫోర్నియాలో ఉండి ఉంటే, అదే లాస్ ఏంజలస్ కౌంటీలో ఉండి ఉంటే, I probably would have voted for Karen Bass because I wanted one person on the ballot which has significant chance of winning. Nithya Raman, it looked like she may not win elections, the primary law, or she will not be one of the two candidates అనిపించింది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. లాస్ ఏంజలస్ ఏరియాలో, ఆ సిటీలో మోర్ దాన్ 66% ఎంతో ఉన్నారు, 65% ఎంతో registered Democrats, somewhere around only 15% registered Republicans. మిగతా అంతా ఇండిపెండెన్స్ ఉంటుంది. సో అంత లాప్ సైడెడ్ డెమోక్రాట్స్ ఉన్నప్పుడు ఇద్దరు డెమోక్రాట్స్ ఉంటే ఎవరు గెలుస్తారు అనేది ఒక, ఐ మీన్ ఇట్స్ స్పెక్యులేషన్. మీరు క్యాల్షీలో చూస్తే ఆ బెట్టింగ్ మార్కెట్స్ అందరికీ అంత ఎడ్యుకేటెడ్ గెస్లు చేస్తారో, ఎడ్యుకేటెడ్ బెట్లు పెడతారో తెలియదు, కానీ బట్ దేర్ ఇస్ సమ్ లాజిక్ బిహైండ్ ఇట్. పోల్స్ చూస్తారు. ఇప్పుడు మీరు నన్ను అడిగి ఎవరు గెలుస్తారు అనుకున్నారని నన్ను అడిగితే, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇప్పటి వరకు చూసిన నెంబర్స్ ని ఆధారంగా నేను చెప్పేది ఏంటంటే, ఇట్స్ హైలీ లైక్లీ నిత్య రామన్ ఈస్ గోయింగ్ టు పుల్ ఎ మేజర్ అప్సెట్ అగేన్స్ట్ క్యారెన్ బాస్ ఇన్ నవంబర్. నాకు ఒకటే కారణం చెప్తున్నా. అబౌట్ 33 to 40% ఆఫ్ ద మెయిల్ ఇన్ బ్యాలెట్స్, ఇది డెమోక్రాట్, రిజిస్టర్డ్ డెమోక్రాట్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ లో వచ్చింది. వాళ్ళు నిత్యారామన్ ఓటేశారు, క్యారెన్ బాస్ ఓటేలా. అదొకటి. ఎలక్షన్ డే ఓటు ఎక్కువగా ఈ స్పెన్సర్ ప్రాట్ కి, క్యారెన్ బాస్ కి వచ్చినాయి, నిత్యారామన్ కి రాలా. మెయిల్ ఇన్ బ్యాలెట్, కాలిఫోర్నియా మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఈజ్ ఎ హ్యూజ్ డీల్. అండ్ ఇంకొకటి, నేను ఏ రీజన్ తో అయితే క్యారెన్ బాస్ కు ఓటు వేస్తానని ఒక స్ట్రాటజీగా అనుకున్నానో, వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు మారిపోతుంది. నౌ దే చాయిస్ ఈస్ వెరీ క్లియర్ బిట్వీన్ నిత్య రామన్ అండ్ క్యారెన్ బాస్. ఈ ప్రైమరీకి ముందు ఇట్ సీమ్ లైక్ ద చాయిస్ ఈస్ బిట్వీన్ క్యారెన్ బాస్ అండ్ స్పెన్సర్ ప్రాట్. ఇక్కడ రంగంలో, ఇక్కడ బరిలో ఉన్న వాళ్ళు మారిపోయారు, బెట్టులు కూడా మారిపోతాయి. ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్ సపోర్ట్ ఆధారంగా, అలాగే నా స్పెక్యులేషన్ ఆధారంగా, నా స్పెక్యులేషన్ ఏంటి, నేను అక్కడ ఉంటే కరెంట్ బాస్ కి ప్రైమరీ లేఅవుట్ వేసిండేవాడిని. ఇప్పుడు రంగంలో ఇద్దరు ఎవరున్నారు, ఫైనల్ గా ఎవరున్నారు అని తెలిసింది కాబట్టి, ఇప్పుడు నేను నవంబర్లో నా ఓటు నిత్య రామన్ కు వేస్తాను అన్నది, ఈ రకమైన ఆలోచన పద్ధతిలో ఉండేవాళ్ళు చాలా ఉంటారు అన్నది నా స్పెక్యులేషన్. ఒకటి హార్డ్ నెంబర్స్, మెయిల్ ఇన్ బ్యాలెట్ నెంబర్స్. రెండు ఈ ఎడ్యుకేటెడ్ గెస్.
I think the second largest city in the United States, Los Angeles, will also be headed by a person of Indian origin. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి ఇండియన్ డయాస్పోరా పర్స్పెక్టివ్ లో యాంటీ ఇండియన్ హేట్ ఇంత విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో 2 largest city mayors are people of Indian descent. ఇంకొక ఇదేంటంటే నిత్య రామన్ ఈజ్ మలయాళీ అండ్ జోహ్రాన్ మమ్దాని వాళ్ళ మదర్ మీరా నాయర్ ఆల్సో ఏ మలయాళీ. సో 2 people with Malayali roots, both Indian descent, becoming mayors of 2 largest cities in United States. Oh, this is going to throw these anti-Indian MAGA misfits to a loop, and they are going to lose their shit. ఈ వీడియోని ఒక కామెడీ బిట్తో ముగిస్తానండి. ఎన్నికల ముందు రోజు అంటే జూన్ 1వ తారీఖున స్పెన్సర్ ప్రాట్ ఖచ్చితంగా తను లాస్ ఏంజలస్ మేయర్ ఎలక్షన్లో 50% కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకుంటాను అని చెప్పాడు. తన జీవితంలో ఒక్కరోజు కూడా ఒక ఆనెస్ట్ జాబ్ చేయనివాడు ఇతను. తన మొదటి జాబ్ LA మేయర్ కావాలి అనుకుంటున్న అతను ఇతను. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్ ద డే బిఫోర్ ఎలక్షన్. Somebody gets 50% plus 1 tomorrow. Race is over. How do you see this going? I believe I'm winning tomorrow night outright. I think there's a tsunami of votes coming from all the people that are done with politics as usual. They want an outsider, they want a disruptor. Thank you for watching.